హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారా, స్వయంభూ రంగనాథ స్వామి దేవాలయం వెలిసినటువంటి దేవాలయం. ఈ దేవాలయం గురించి మొత్తం మీకు వివరంగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవాలయం హైదరాబాద్లో హయత్ నగర్ దగ్గర కోహెడ్ అనే విలేజ్లో ఉందండి. అసలు చాలా కొండల మధ్యలో ఉంది. ఆ కొండ గృహల్లో వెలిసింది దేవాలయం. మేము ఇంతకు ముందు 3 years బ్యాక్ వెళ్ళాము. అప్పటికి కొండల్లోంచే మెట్లు రాళ్ళ మించి ఎక్కి వెళ్ళాము. అప్పటికి డెవలప్మెంట్ లేదు. తర్వాత మళ్ళీ వెళ్ళేసరికి కొంచెం కొంచెం అంతా క్లియర్ చేశారు. ఇప్పుడేమో మొత్తం బాగా చుట్టూ అంతా క్లియర్ చేసి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా రోడ్డు వేస్తున్నారు. కళ్యాణ మండపాలు అవి కూడా కడతారట. చాలా ప్రశస్తమైన దేవాలయం అండి. ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం కూడా 6 నుంచి 8 వరకు ఉంటుందండి. ఈ చాలా ప్రశస్తమైన దేవాలయం అండి. మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. అయ్యగారు ఇంకా రాలేదు. చూసారా వాతావరణం ఎంత బాగుందో. సో సూర్యాస్తమయం అంతాను. ఇక లోపల ఎదురుగా ఉన్నదేమో ప్రతిష్ఠించినటువంటి రంగనాథ స్వామి అండి. మనకు ఎదురుగా ఉన్నది యాక్చువల్గా రంగనాథ స్వామి కొండకి వెలిసింది మాత్రం అది స్వయంభూ. ఇక్కడ స్టార్టింగ్ లో రామానుజాచార్యులు, అదేవిధంగా 12 మంది ఆల్వార్లతో కలిపి స్వయంభూ దేవాలయం అండి ఇది. ఆల్వార్లు అనేది అరుదుగా ఉంటదంటండి. అంత మంచి ప్రాశస్యమైనటువంటి దేవాలయం ఇది. ఎదురుగా ఉన్నటువంటిది మాత్రం వీళ్ళు ప్రతిష్ఠించినటువంటి రంగనాథ స్వామి. ఇక్కడ ఉత్సవమూర్తులు అన్నీ ఉన్నాయి. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ సుదర్శన హోమం కూడా జరుగుతుందటండి. ఈ మధ్య అందరికీ తెలియడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇది చూసారా, రామేశ్వరం నుంచి తెచ్చినటువంటి రామసేతు రాయటండి. నీటిలో వేస్తే తేలుతుంది రాయ. భలే చిత్రంగా ఉంది. అప్పుడు రాముడు నిర్మించినటువంటి రామసేతు ఆ విధంగా నీటిలో వేస్తే తేలేదంట. ఇక చూసారు కదా, స్వయంభూ రంగనాథ స్వామి మహాలక్ష్మి అమ్మవారు, స్వామివారు శేషపాన. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి దాని ప్రకారం ఇది శ్రీరామచంద్రుల వారి కాలం నాటి ఆలయం. అవును, శ్రీరామచంద్రుల వారు లంకా నగరానికి చేసినటువంటి యొక్క ప్రయాణంలో ఇక్కడికి వచ్చారు అని అప్పుడు చెప్పారు. అక్కడ యాదగిరిగుట్టలో స్వామిని దర్శించారు అని. అప్పుడు అంటే త్రేతాయుగం నాటి కాలం. ఆ తర్వాత ఏమైంది అంటే దీనికి మరి ప్రకృతి వైపరీత్యాలు అవి ఇదయి మొత్తం అంతా కూడా ఇది క్లోజ్ అయిపోయి ఉన్నది. లోపలికి రావడానికి కూడా కష్టంగా ఉండేది. అటువంటిది 1908లో ఈ ఆలయాన్ని అసలు ఇక్కడ స్వామి ఉన్నట్టు గుర్తించారు. ఈ కొండ మీదకి వచ్చేటువంటి యొక్క ఈ మేకలు గొర్రెలు కాపర్లు వాళ్ళు చూసి వాళ్ళు కూడా పైనుంచి చూసి ఇక్కడ స్వామి ఉన్నారు అని. ఆ తర్వాత ఎవరైనా సరే పైకి రావడానికి భయం. ఎందుకు అని చెప్పాలంటే ఇవన్నీ చెట్లు పుట్టలు అడవిలాగా ఉండేది కదా. అందువల్ల దసరాకు సంక్రాంతికి వచ్చి పైనుంచే స్వామికి కొబ్బరికాయలు కొట్టి నీళ్లు పోసి పైనుంచే పసుపు కుంకుమలు చల్లి అల్లం పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఆ తర్వాత కాలంలో ఏంటి అంటే ఈ పశువులు కాసుకునేటువంటి వాళ్ళు ఇదంతా పెద్ద రాయి, ఈ ఎత్తు వరకు ఆ రాయి మీద పాక్కుంటూ వచ్చి లోపలికి వచ్చి వాళ్ళు ఇదంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ స్వామిని మొక్కి అక్కడి నుంచి పైకి పాక్కుంటూ వెళ్ళేవాళ్ళం అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఒక 60-70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఊరి వాళ్ళు అట్లా చెప్తారు. ఆ తర్వాత దీనికి ఏంటి అంటే ఇక ఈ ఆలయాన్ని ఈ విధంగా లోపల ఉన్నటువంటి ఎత్తుగా ఉన్నటువంటిదంతా కూడా తీసేసి ఈ కొండ రాళ్ళన్నీ కూడా తీసేసి లోపలికి రావడానికి వీలుగా తయారు చేశారు. స్వామి ఏమో తూర్పు ముఖంగా ఉంటారు. వెలిసిన స్వామి తూర్పు ముఖంగా ఉంటారు. స్వామితో పాటుగా ఈ 12 మంది ఆళ్వార్లు వెలిశారు. ఈ 12 మంది ఆళ్వారులతో పాటుగా స్వామి ఎక్కడైతే వెలిసి ఉంటారో అది కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీవైకుంఠం అని వేదం చెప్తుంది. ఒక మంత్రం, తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ. సూరయ అంటే సూర్ అనేటువంటి ఒక శబ్దానికి సంస్కృతంలో కానీ తమిళంలో కానీ సూర్యుడు అని అర్థం. మనకు 12 మంది సూర్యులు ఉంటారు. ఈ 12 మంది సూర్యులు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సూర్యుడు వస్తూ ఉంటాడు. వేసవి కాలంలో ఎండ బాగా ఇచ్చేటువంటి ఒక సూర్యుడు వేరు. ఇప్పుడు మబ్బులు పట్టినప్పుడు మేఘాలు కమ్మినప్పుడు చాటున ఉండేటువంటి ఒక సూర్యుడు వేరు. అట్లా ఈ 12 మంది సూర్యులకు ప్రతీకలుగా వెలిసినటువంటి వాళ్ళు ఈ 12 మంది ఆళ్వారు. ఒక్కొక్క సూర్యుడికి ఒక్కొక్క ప్రతీకగా వెలిసినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా అనేక జాతులలో పుట్టారు.
వీళ్ళందరూ కూడా శ్రీ వైష్ణవ జాతిలోను లేదా బ్రాహ్మణ జాతిలోను పుట్టినటువంటి వాళ్ళు కాదు. అంటే మనకు దీనివల్ల వేదం ఏం చెప్తుంది అని చెప్పానంటే, జన్మనా జాయతే శూద్ర, పుట్టుకతో ప్రతివాడు కూడా శూద్రుడు అంటే మళ్ళీ అది తప్పుడు మీనింగ్ అర్థం చేసుకుంటారు, జ్ఞానం లేనటువంటి వాడు. కాబట్టి అటువంటి యొక్క జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడిని కర్మణ జాయతే ద్విజహాని, జ్ఞానం వల్లనే వాడు మరో జన్మ ఎత్తినటువంటి వాడు అవుతాడు అని. అట్లా పుట్టినప్పుడు లేనటువంటి యొక్క జ్ఞానం తర్వాత సంపాదించుకొని భగవత్ కృప వల్ల గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు, వాల్మీకి మహర్షి అంతే, వేదవ్యాసుడు అంతే, ఈ విధంగా అట్లా పుట్టినటువంటి వాళ్ళు అంటే భగవద్ అంశతో పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి మనం పరమాత్మని ఏ విధంగా భక్తితో మరి గౌరవిస్తూ ఉంటామో, కొలుస్తూ ఉంటామో, పూజిస్తూ ఉంటామో, అట్లా ఈ సృష్టిలో ఉన్నటువంటి యొక్క సకల జీవరాశులు కూడా భగవత్ స్వరూపమే. అట్లా ఆ విధంగా అవతరించినటువంటి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వాళ్ళు, ఊళ్ళల్లో తిరుగుతా ప్రచారం చేశారు. అందుకని వాళ్ళని ఆళ్వారాచార్యులు అంటారు, 12 మంది. ఈ ఆళ్వారులతో స్వామి ఎక్కడైతే సేవింపబడుతూ ఉన్నాడో అది మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీ వైకుంఠం. అది ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశిష్టత ఏంటి అంటే, శ్రీరంగంలోనేమో స్వామి వారు వెలిశారు, కానీ ఆళ్వారులందరూ కూడా తర్వాత ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలే. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఆళ్వారులతో పాటుగా స్వామితో పాటుగా ఆళ్వార్లు ఉన్నారు, ప్రతిష్ఠ ఏం లేదు, అదే వెలిసినవే అట్లా. కాబట్టి ఏంటి, ఆళ్వారులతో పాటుగా స్వామి ఎక్కడైతే వెలసి ఉన్నారో అది మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీ వైకుంఠము అని. ఏకాదశి రోజున, ముక్కోటి ఏకాదశి రోజున మనం ఏం చేస్తాం, ఏ ఆలయానికి వెళ్ళినప్పటికీ కూడా ఉత్తర ద్వార దర్శనం చేస్తాం. ఉత్తర ద్వార దర్శనం అంటే ఆలయంలో స్వామి తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజున ఉత్సవమూర్తులను గరుడ వాహనం మీద పెట్టి ఉత్తరం వైపు పెట్టి, అవును, అంటే ఆ ఒక్క రోజు మాత్రమే స్వామిని అట్లా పెడతారు. కానీ ఇక్కడ ఏంటి, ఉత్తర ద్వారంతో ఉంది, ఎప్పుడు అట్లానే ఇది ఉత్తర ద్వారం కదా, ఎప్పుడు అట్లా ఉండడము, ఒక రోజులో అట్లా ఉండడము తేడా ఏంటి అని చెప్పారంటే, నిజమైనటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఏది అంటే, మీకు ఎక్కడైతే స్వామి వారి యొక్క పాద దర్శనం అవుతుందో అప్పుడు మీకు ఉత్తర ద్వార దర్శనం అయినట్టు. ఎక్కడైతే స్వామి వారి యొక్క పాద దర్శనం అవుతుందో అప్పుడు మీకు ఉత్తర ద్వార దర్శనం అయినట్టు. ఇక్కడ కనిపిస్తాయి కదా పాద దర్శనం, అది ఉత్తరం వైపు పాదాలుండి రాగానే. ఇంకా ఏంటి అంటే, మీరు ఎవరు ముందు ఆలయంలోకి వెళ్ళి దేన్ని దర్శనం చేసుకోవాలో ఆ దర్శనం ముందు కనిపిస్తుంది. అది ఫస్ట్ మనం పాదాలనే దర్శనం చేసుకుంటాం రాగానే, అది అంతే. ఎక్కడికైనా ఇప్పుడు ఆలయంలోకి వచ్చారు, మీరైనా నేనైనా సైకలాజికల్ గా ఏంటంటే, ఆహా స్వామి వారి కిరీటం ఎంత బాగుంది, ముఖం ఎంత బాగుంది అనుకుంటాం, కానీ పాద దర్శనం అనేటువంటిది మర్చిపోతాం. ఎక్కడికైనా మీకు చెప్పినటువంటి నేనైనా మర్చిపోతా ఇంకో ఆలయానికి వెళ్ళినప్పుడు, కానీ ఇక్కడ మర్చిపోయే అవకాశం, ఇంకా దాన్ని వైలేట్ చేసేటువంటి యొక్క అవకాశం లేదు. ఇక్కడ ఏంటి అంటే, మీరు లోపలికి రాగానే ఇక్కడ నిలబడితే మీకు స్వామి కనబడేది పాదాలే, ఏం కనపడదు. అది ఈ మధ్య రికగ్నైజ్ చేయడానికి వీలుగా ఓ దంపతులు వెండి పాదాలు చేయించారు. అక్కడ ఉంటే మనకి పాద దర్శనమే ఉంటుంది. ఒక 2 అడుగులు ముందుకేస్తే అమ్మవారి దర్శనం అవుతుంది. అమ్మవారి దర్శనం అయిన దగ్గర మీకు స్వామి కనపడరు. ఇంకో 2 అడుగులు ముందుకేస్తే స్వామి కనిపిస్తారు. అంటే ఎక్కడైనా సరే స్వామి వారి యొక్క పాద దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం, తర్వాత స్వామివారి దర్శనం అనేటువంటిది ఇది నియమం. దర్శనం చేసుకునేటువంటి యొక్క పద్ధతి శ్రీ వైకుంఠంలో స్వామి ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఉన్నారు కూడా. శ్రీరామచంద్రుల వారు వనవాసానికి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుల వారు మళ్ళీ తిరిగి అయోధ్యకి చేరుకునేటువంటి యొక్క తర్వాత అప్పుడు విభీషణుడు కూడా వస్తాడు రాముడి దగ్గరికి. విభీషణుడు కూడా వస్తే విభీషణుడికి
మరి కర్తవ్యం ఏమిటి అని చెప్పారంటే, అయ్యా నువ్వు మామూలు సాధారణమైనటువంటి యొక్క మనిషివి కాదు, ఒక రాజ్యాన్ని పరిపాలన చేయాలి. లంకారాజ్యం అంతా కూడా మీ అన్న చనిపోయిన తర్వాత లంకారాజ్యం అంతా కూడా ప్రజలందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీది అని చెప్తే, అప్పుడు విభీషణుడు అయ్యా నీతో సమానమైనది ఏదైనా ఇస్తే నేను వెళ్తానంటాడు. అప్పుడు రాముల వారు ఈ రంగనాథ స్వామి వారి యొక్క విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తాడు. విభీషణుడు ఆ విగ్రహం తీసుకొని పోతున్నాడు. నడిచిపోయేటువంటి యొక్క మార్గంలో కావేరీ నది అది దాటుతూ మధ్యలో ఆ విగ్రహాన్ని పెట్టాడు. సాయం సమయంలో, అంటే ఇప్పుడంటే అందరూ చేయడం లేదు కానీ చేయవలసిన సంధ్యావందనం చేయవలసినటువంటి యొక్క అవసరం కొద్ది మిగిలినటువంటి యొక్క ఈ వర్ణముల వాళ్ళకి ఏంటంటే ప్రకృతితో మమేకమయ్యేటువంటి యొక్క స్థితి వీళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి అందువల్ల వీళ్ళకి సంధ్యావందనం అనేటువంటిది ఒకటి పెట్టాడు. ఆ సంధ్యావందనం చేయవలసినటువంటి అవసరం కొద్ది ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాడు. ఈ సంధ్యావందనం సాయంత్రం కూడా చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఆ విగ్రహాన్ని పైకి లేవలేదు. అది ఇప్పుడు ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీరంగం క్షేత్రం. కావేరీ నది శ్రీరంగం. కావేరీ నది ఒకవైపు ఉంటుంది, ఇంకొక వైపు కూడా కావేరీ నది మధ్యలో 7 ప్రాకారాలతో ఉంటాడు. ప్రపంచంలో అంత పెద్ద ఆలయం ఇంకోటి లేదు. 150 ప్రాకారాలలో ఉండేటువంటి యొక్క ఆలయం శ్రీరంగం. ఉన్నటువంటి యొక్క అనుబంధం ఆయన వనవాస కాలంలో అయోధ్యలో పూజించేటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క విగ్రహం అనేటువంటిది మరి వనవాస కాలంలో కుదరలేదు కాబట్టి ఆయన చేసినటువంటి యొక్క ప్రయాణంలో ఇక్కడికి రావడం, స్వామి వెలిసి ఉన్నటువంటి యొక్క ఈ ప్రదేశానికి రావడం, అట్లా ఆ విధంగా ఇక్కడ స్వామి అనేటువంటి వారు ఇక్కడ మరి స్వయంభూగా ఉన్నారు. చాలా ఈ మొత్తం అంతా దర్శనం ఇవ్వడం అందరికీ విషయం బాగా తెలిసింది కదా. స్థల పురాణం అయ్యగారు చెప్పినటువంటి స్థల పురాణం మొత్తం విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఈ గుడిని వచ్చి దర్శనం చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు.